ఓం నమో వెంకటేశాయ. ముక్తకిల్బిషప్రియా రిక్తకల్మషప్రియా గోవింద గోవింద. శరదంబరతుల్య శరీర రుచేవరపీత శుభాంబరసార రుచే చిరమాయిక దోష వినాశ రుచే నమ ఈశ్వర కామ సమూహముచే అని ఘరణంబర గమనాంబుద వసనాంబర ఇవ సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు వర్షాకాలాన్ని చక్కగా వర్ణించారు. వర్షాకాలంలో శ్రీ బలరామకృష్ణులు ఏ విధంగా సంతోషంగా విహరించింది అతి తక్కువ శ్లోకాలతో వర్ణించారు. వాళ్ళు ఇలా సంతోషంగా వర్షాకాలాన్ని అనుభవిస్తూ ఉండగానే ఏవం నివసతోస్తస్మిన్ రామకేశవయోర్వ్రజే శరత్ సమభవద్వ్యభ్ర స్వచ్ఛాంబ పరుషానిలా అని శరత్కాలం ప్రవేశించింది అనే విషయాన్ని చెప్తున్నారు. ఏవం నివసతోస్తస్మిన్, ఈ విధంగానే వాళ్ళు నివాసం ఉంటూ ఉండగానే రామకేశవయోర్వ్రజే, బలరాముడు అలాగే శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా గోకులంలో ఎక్కువగానున్నో బృందావనంలో అప్పుడప్పుడు ఉన్నో ఇలా వీళ్ళు కాలక్షేపం చేస్తూ ఉండగానే వర్షాకాలం అయిపోయింది. వర్షాకాలం అయిపోయి శరత్ సమభవత్, శరదృతువు వచ్చేసింది. ఈ శరదృతువు పుట్టంగానే వ్యభ్ర, ఎక్కడి నుంచో వచ్చిన మబ్బులు పనైపోయినాయి అని అనుకున్నట్లుగా ఎక్కడికో వెళ్ళిపోయినాయి. దాంతో ఆకాశమంతా మబ్బులు లేక, అంటే నల్లటి మబ్బులు లేక, ఒకవేళ మబ్బులు ఉంటే తెల్లటి మబ్బులే ఉన్నాయి కానీ నల్లటి మబ్బులు లేవు. కాబట్టి నల్లటి మబ్బులు లేక వేరే రకంగా తయారైపోయింది. స్వచ్ఛాంబు, అంతవరకు వర్షం కురుస్తున్నప్పుడు ఈ నదులన్నీ మట్టి నీళ్ళతో కలిసి ఎర్రగా ఉండేవి కాస్త నిదానంగా తేరుకుంటూ తేరుకుంటూ స్వచ్ఛంగా మారసాగినాయి. ఆ పరుషానిలా, అంతవరకు గాలి వీస్తే అబ్బో భూమి మీద చెట్లు చేమలు మాత్రమే కాదు ఆకాశంలో మేఘాలే కదిలిపోయి కొట్టేసుకున్నట్టు ఉండేది కదా. ఇప్పుడు అట్లా కాకుండా ఆ పరుషానిలా నిష్ఠునంగా కాకుండా సన్నగా గాలి వీచసాగింది. అలాంటి శరదృతువు అనేది పుట్టింది. శరదృతువు వచ్చేసరికే మబ్బులన్నీ సెలవు తీసుకున్నాయి, నల్లటి మబ్బులు సెలవు తీసుకున్నాయి. గాలి కూడా చల్లగా నిదానంగా వీస్తోంది. అలాగే నీరు తేరుకుంటూ తేరుకుంటూ స్వచ్ఛంగా మారిపోతుంది. అలాంటి శరత్కాలం ఏతించింది. ఏవం నివసతోస్తస్మిన్ రామకేశవయోర్వ్రజే శరత్ సమభవద్వ్యభ్ర స్వచ్ఛాంబ పరుషానిలా అని శ్రీశుకుల వారు శరత్కాల వర్ణనాన్ని మొదలుపెట్టారు. వర్షాకాలాన్ని చక్కగా వర్ణించి ఆ వర్షాకాలంలో ఉండేటువంటి వాటన్నిటినీ ఉపమానాలతో వర్ణించి ఆ ఉపమానాలలో ఉపదేశాలను జోడించి చెప్తే వర్షాకాలానికి గర్వంగా ఉంటుంది కదా. నా కాలాన్ని చక్కగా వర్ణించారు శ్రీశుకుల వారు అని.
మరి అంత పని చేసి శరత్కాలాన్ని అలా వర్ణించకపోతే శరత్కాలం ఏమైనా కించపరుచుకుంటుంది కదా, అయ్యో తక్కువ చేశారు నన్ను అని బాధపడుతుందేమో కదా అన్నట్లుగా 17 శ్లోకాల్లో శరత్కాలాన్ని కూడా వర్షాకాలాన్ని వర్ణించినట్లుగా ఉపమానాలతో మళ్ళీ వర్ణిస్తున్నారు. దాంట్లో మొదటి శ్లోకం, శరదా నీరజోత్పత్య నీరాణి ప్రకృతి యయు భ్రష్టానామివ చేతాంసి పునర్యోగ నిషేవయ అని అంటున్నారు. అంతవరకు ఏ నీరు ముట్టుకుందామన్నా సరే, ఏంటి చిన్న వాగు తాలూకు నీరు ముట్టుకుందామన్నా అది ఎర్రగానే ఉంటుంది. కాళింది నది యమునా నదిలోకి వెళ్ళి ఆ నీరు ముట్టుకుందామన్నా ఆ నల్లగా ఉండవలసిన స్వచ్ఛంగా ఉండవలసిన నీరు కూడా ఎర్రగానే ఉంటుంది. చెరువుల్లో నీళ్లు కూడా ఎర్రగానే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు శరత్కాలం వచ్చేసరికి శరద నీరజోత్పత్య, అదేం విచిత్రమో తెలియదు కానీ అంతవరకు ఎక్కడెక్కడో దాక్కున్నటువంటి తామర పూలన్నీ ఇలా తలలు పైకెత్తినాయి. నీరజోత్పత్య, తలలు పైకెత్తి నీళ్ళన్నిటినీ మేము స్వచ్ఛం చేసేస్తాము, ఈ స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ నీరు కార్యక్రమాన్ని మేము చేపడతాము అన్నట్లుగా నీటిని స్వచ్ఛపరుస్తున్నట్లుగా ఉన్నాయి. నీరాణి ప్రకృతిం యయు, ఆ తామర పూలు తలెత్తటం ఏమిటి, ఈ నీళ్ళన్నీ స్వచ్ఛపడటం ఏంటి జరిగిపోతుంది. ఈ పని తామర పూలదేమో, ఆ పని శరదృతువుదేమో అన్నట్లుగా ఉంది. శరద నీరజోత్పత్తియ నీరాణి ప్రకృతిం యయు. ఎలా అంటే భ్రష్టానామివ చేతాంసి పునర్యోగ నిషేవయ. అంతకుముందు యోగ సాధన చక్కగా చేసి ఏదో చిన్న చిన్న తప్పుల ద్వారా యోగ భ్రష్టులైపోయిన వాళ్ళ యొక్క మనస్సులు, నీళ్ళలాగే చాలా మలినంగా ఉండేటువంటి వాళ్ళ మనసులు మళ్ళీ కష్టం మీద వాళ్ళు కూర్చుని మళ్ళీ యోగ సేవన అంటే మళ్ళీ యోగాభ్యాసం ప్రారంభిస్తే ఎలాగైతే తేట పడతాయో అలా నీళ్లు తేటపడ్డాయి. యోగ సాధన చేయటం, అసలు యోగ సాధనకి కూర్చోవడం చాలా కష్టం. ఆ యోగ సాధనలో చిన్న చిన్న సిద్ధుల్ని తట్టుకోవటం మరింత కష్టం. ఆ చిన్న చిన్న సిద్ధులు యోగ భ్రష్టుల్ని చేస్తాయి. సిద్ధులు ఈ యోగ సాధన పాడైపోయేటట్లు చేస్తాయి. కాబట్టి భ్రష్టానామివ చేతాంసి, ఆ యోగభ్రష్టుల యొక్క మనస్సులు, యోగభ్రష్టత వచ్చేసింది కదా, యోగభ్రష్టత వచ్చిన వాళ్ళ యొక్క మనసులు కకావికలంగా ఉంటాయి. స్వచ్ఛంగా ఉండవు, అలాగే శాంతంగా ఉండవు, ఒక పద్ధతిలో ఉండవు. వాళ్ళేమీ ఒకవైపు ఈ యోగ సిద్ధుల వల్ల, చిన్న చిన్న యోగ సిద్ధుల వల్ల వచ్చేటువంటి సుఖాలను అనుభవించలేరు, వాటితో తృప్తి ఏమీ వాళ్ళకేం పెద్దగా కలగదు. అదే సమయంలో యోగ సాధన ముందుకు తీసుకెళ్ళలేరు, యోగ సిద్ధితో తృప్తి ఉండదు, యోగ సాధన ముందుకెళ్ళదు. యోగ సాధన వదిలేసి ఆమె ఒకవైపు బాధ, యోగ సిద్ధులను అనుభవించాలి అని ఇంకొక బాధ, చిచ్చి ఇంత చిన్న సిద్ధులేంటి, ఇంకా పెద్ద సిద్ధులు కావాలి కదా అనేటువంటి ఆశ, ఇలాంటివన్నీ మనస్సుల్లోకి దూరి మనసంతా ఏదో ఇప్పుడు కలిచివేసినట్లుగా మలినంగా ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, చేయవలసిందల్లా ఒకటే, ఆ యోగ సిద్ధుల్ని అనుభవించడం మానేసి మళ్ళీ బాసం పెట్టలేసి కూర్చుని మళ్ళీ కాస్త ముక్కు మూసి మళ్ళీ ప్రాణాయామం మొదలుపెట్టి మళ్ళీ యోగ సాధన అనేది మొదలుపెట్టుకోవాలి. మళ్ళీ యోగ సాధన మొదలు పెడితే క్రమక్రమంగా ఈ ప్రాణాయామం ద్వారా, యోగ సాధన ద్వారా, అష్టాంగాల ద్వారా క్రమక్రమంగా మనసంతా తేటపడుతుంది. మనసు తేటపడితే ఎంత హాయిగా ఉంటుందో, మనసు తేటపడితే ప్రశాంతంగా ఉంటే, మనసులో ఏ కోరికలు లేకుండా, మనసులో ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా, అయ్యో నేను ఇలా చేయాల్సింది అలా చేయట్లేదు, లేదా ఇంకో రకంగా ఉండవలసింది అలా ఉండట్లేదు, ఇటు లేదు అటు లేదు, ఇటో భ్రష్టస్తతో భ్రష్ట అయిపోయాను అనేటువంటి భావన లేకుండా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఈ శరత్కాలంలో నీరు అంత శాంతంగా స్వచ్ఛంగా ఉంది అని శిరీషికుల వారు ఉపమానోపదేశం చేస్తున్నారు. పనిలో పని చేయదలుచుకున్న ఉపదేశం ఏదో స్పష్టంగా చేసేస్తున్నారు. ఎప్పుడైనా సరే సాధన సాగట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తారు కదా. సాధన సాగట్లేదు అని కంప్లైంట్ ఎవరికి చేయక్కర్లేదు. నేను ఏమిటోనండి ఇంతకుముందు కూర్చునేవాడినండి, ఇప్పుడైతే అస్సలు కూర్చోవడం కుదరట్లేదండి అని ఎవరికి చెప్పుకోనక్కర్లేదు. కూర్చుంటే అదే సరిపోతుంది, కూర్చుంటే మళ్ళీ సాధన ముందుకెళ్తుంది అనేటువంటి ఉపదేశాన్ని కూడా చేసేస్తున్నారు. శరదా నీరజోత్పత్తియ నీరాణి ప్రకృతిం యయు భ్రష్టానామివ చేతాంసి పునర్యోగ నిషేవయ అనే ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత వ్యోమ్నోబ్దం భూతశాబల్యం భువః పంకం అపామలం శరజ్జహారాశ్రమిణాం కృష్ణే భక్తిర్ యథాశుభం అని
ఒక గట్టి శ్లోకాన్ని, గట్టి ఉపమానోపదేశాన్ని తీసుకొచ్చి ముందుంచుతున్నారు. ఈ శరత్కాలం 4 దోషాలని పోగొట్టింది. ఏవి ఆ 4 దోషాలు? వ్యోమ్నః అబ్దం, ఆకాశంలో నల్ల మబ్బులు లేవు. భూత శాబల్యం, వర్షాకాలంలో ఎక్కడెక్కడో తిరిగేటువంటి ప్రాణులన్నీ కూడా గుహల్లోనో చెట్ల కిందనో ఒకదాని పక్కన ఒకటి కలిసి ఉంటాయి. కలిసి మెలిసి ఉండవు, కానీ ఒకే చోట చేరతాయి. ఒకప్పుడు ఆ వర్షాకాలం గనక బాగా గట్టిగా ఉంటే, కర్మ కాలిపోతే పాము ముంగిస కూడా పక్కనే ఒకే చెట్టు కింద తలదాల్చుకోవలసి రావచ్చు. ఆ సమయంలో అవి యుద్ధమే చేసుకోవాలా లేదా వాటి ప్రాణాలను అవి రక్షించుకోవాలా తెలియదు. భూత శాబల్యం, ప్రాణులన్నీ ఒకచోట సంకులంగా ఉండటం, వేటి టెరిటరీలో అవి ఉండలేకపోవటం అనేటువంటి దోషం వర్షాకాలంలో ఉంటుంది. శరత్కాలం వచ్చేసరికి వర్షాలన్నీ నిలిచిపోయినాయి కదా, అంత ప్రశాంతంగా ఉంది కదా, ఎక్కడివక్కడ సర్దేసుకున్నాయి. దాంతో ప్రాణులకి తమ విరోధిగా ఉండేటువంటి జంతువులతో కలిసి ఉండటం అనేటువంటి దోషం పోయింది. భూత శాబల్యం. భువః పంకం, వర్షాకాలంలో ఎక్కడ చూసినా ఎక్కడ ఏ ప్రాణి అడుగుపెట్టినా బురదగానే ఉంటుంది. చక్కటి వర్షం పడితే అంతా బురదగా ఉంటుంది. శరత్కాలం వచ్చేసరికి వర్షాలు ఆగిపోయి కొద్దిగా సూర్యుడు అప్పుడప్పుడు అలా తొంగి చూసేసేసరికి ఈ బురద పోయి హాయిగా చల్లగా ఉంటుంది. అదే సమయంలో బురద లేకుండా మట్టి హాయిగా ఉంటుంది. ఒకవేళ మట్టి హాయిగా ఉండకపోయినా ఈ బురద మీద గడ్డి మొలిచింది కదా, ఆ గడ్డి గట్టిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. శరత్కాలం భూమి తాలూకు బురదని తీసేసింది. భూమిలో ఉండేటువంటి బురద అనే దోషాన్ని తీసేసింది. వర్షాకాలంలో నీరు ఎర్రగా ఉంటుంది కదా, వర్షాలు బాగా వచ్చి నీరు గనక నదుల్లో బాగా పారితే, వాగుల్లో ఎక్కడైనా సరే పారితే ఆ నీరు ఎర్రగా ఉంటుంది కదా. అది నీరు బాగా ఉంది అనే సౌకర్యం ఉన్నా అపాం మలం, నీరు మలినంగా ఉంది అనేటువంటి దోషం, ఆ మాలిన్య దోషాన్ని శరత్కాలం హరించేసేస్తోంది. శరత్కాలం ఆ దోషాన్ని తీసేస్తోంది. ఏ నీరు చూసినా సరే స్వచ్ఛంగా తేటపడి చాలా బాగుంది. శరత్కాలంలో ఏ గంగైనా, యమునైనా, సరస్వతి అయినా, ఏ నదైనా సరే చాలా బాగుంటాయి. అపామలం శరజ్జహార, ఈ శరత్కాలం అనేది హరించింది, ఈ 4 దోషాలని హరించింది. ఇలాగా ఆశ్రమిణాం కృష్ణే భక్తి యథా అశుభం. 4 ఆశ్రమాల వాళ్ళు ఉన్నారు. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అని 4 ఆశ్రమాల వాళ్ళు ఉన్నారు. ఈ 4 ఆశ్రమాల వాళ్ళకి వాళ్ళు చేయవలసినటువంటి ధర్మాలు ఉన్నాయి, వాళ్ళు ఆచరించవలసిన ధర్మాలు ఉన్నాయి, వాళ్ళు చేయవలసిన పనులు ఉన్నాయి. ఆ పనులు వాళ్ళకి కష్టాన్ని కలిగిస్తున్నాయి. వాళ్ళు చేసేటువంటి పనులలో వాళ్ళకి ఎన్నెన్నో దోషాలు కూడా కలగలిసి ఉంటున్నాయి. ఈ కష్టాలు పోవాలన్నా, వాళ్ళు చేసే పనుల్లో దోషాలు పోవాలన్నా వాళ్ళకి ఏం కావాలి అంటే కృష్ణే భక్తి, శ్రీకృష్ణుడి మీద భక్తి కావాలి. శ్రీకృష్ణుడి మీద గనక భక్తి అనేది ఉంటే ఈ 4 ఆశ్రమాల వాళ్ళకి వాళ్ళ కర్తవ్యాలలో, వాళ్ళ కార్యాలలో ఎలాగైతే అశుభం అనేది తొలగిపోతుందో, ఈ కృష్ణ భక్తి అశుభాలని ఎలాగైతే తొలగిస్తుందో, అలాగే శరత్కాలం అనేది ఈ 4 తాలూకు మాలిన్యాల్ని, దోషాలని హరించి వేసేసింది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. వ్యోమ్నోబ్దం భూతశాబల్యం భువః పంకం అపాం మలం శరజ్జహారాశ్రమిణాం కృష్ణే భక్తిర్ యథాశుభం అనే ఈ శ్లోకంలో. మనిషి పుడితే ఈ 4 ఆశ్రమాల్లో ఏదో ఒక ఆశ్రమాన్ని అనుసరించవలసే వస్తుంది, పసితనంలో తప్ప. బ్రహ్మచారిగానైనా ఉండాలి, గృహస్థుడిగానైనా ఉండాలి, వానప్రస్థుడిగానైనా ఉండాలి, సన్యాసిగానైనా ఉండాలి. ఈ 4 ఆశ్రమాలని తప్పించుకుని ఏ మనిషి ఉండలేడు. అదేం కర్మో, ఈ 4 ఆశ్రమాల్లోనూ వాళ్ళకి చేయవలసిన పనులు తప్పనిసరిగా ఉన్నాయి. వాటిని ధర్మాలు అంటాము, కర్తవ్యాలు అంటాము, ఏమనుకున్నా పర్వాలేదు, చేయవలసిన పనులు తప్పనిసరిగా ఉన్నాయి. బ్రహ్మచర్యంలోనేమో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా విద్యాభ్యాసం చేయాలి, గృహస్థుడిగా ఉన్నప్పుడు కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలి,
వానప్రస్థుడిగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలతో జపతపాదులు చేసుకోవాలి. సన్యాసిగా ఉంటే మనస్సును బాగు చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి చేయవలసిన పనులు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఇంకా అదేం చిత్రమో తెలియదు కానీ ఈ నాలుగిట్లోనూ వీళ్ళకి కష్టాలు కూడా కలిసే వస్తున్నాయి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు విద్యాభ్యాసం చేయాలి కదా. విద్యాభ్యాసం చేయాలి అంటే ఆ విద్యాభ్యాసం ఎలా పడితే అలా చేయటానికి వీల్లేదు. విద్యాభ్యాసం చేయాలి అంటే అది గురుసేవతో మాత్రమే కలగలిసి ఉండాలి. గురుసేవతో మాత్రమే విద్యాభ్యాసం జరగాలి. గురు శుశ్రూషయా విద్య అని ప్రధాన పక్షం. గురువుగారిని సేవించుకుని గురువుగారికి సేవ చేసుకుని ఆ సేవతో గురువుగారు ప్రసన్నమైతే ఆ ప్రసన్నమైన గురువుగారి దగ్గర నుంచి విద్యను వీళ్ళు రాబట్టాలి. గురువుగారికి సేవ చేయటం అనేది బ్రహ్మచర్యంలో కష్టం. ఎవరికైనా కష్టం. చిన్నపిల్లలకి కష్టమే, కొంచెం పెద్ద అవుతున్న వాళ్ళకి కష్టమే. కష్టం లేకుండా ఏమీ లేదు. గురుగారి కోసం సేవలు చేయటం అంటే ఏదో ఉపనిషత్తుల్లో ఉపకోసలుడికి వాళ్ళకి పెట్టిన పరీక్షలు అక్కర్లా, అంతదాకా అక్కర్లా. మామూలుగా ఆయన బిందెడు నీళ్లు తీసుకురమ్మన్నా సరే అది కష్టం. ఇంకోటి ఏదో పని చెప్పినా అది కష్టం. చిన్న చిన్న పనులు చెప్పినా సరే కష్టం. అలాగే గృహస్థుల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోకుండా సమస్య లేదు. కుటుంబాన్ని పోషించని గృహస్థుడు ఏమీ అదృష్టవంతుడేం కాడు. కుటుంబాన్ని పోషించవలసిన అవసరం లేకుండా ఉంది, హాయిగా ఉన్నాడు, కాలు మీద కాలేసుకున్నాడు, అదేం పెద్ద విశేషమేం కాదు. కుటుంబాన్ని పోషించే గృహస్థుడే అసలు గృహస్థుడు, తన స్వధర్మాచరణలో ఉన్న గృహస్థుడు. కానీ ఇలా కుటుంబాన్ని పోషించవలసినటువంటి గృహస్థుడికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కుటుంబం పరంగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ పిల్లవాడు తలకాయ నొప్పి అంటాడు, ఆ పిల్లవాడు కాలు నొప్పి అంటాడు, తలకాయ నొప్పికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటాడు, కాలు నొప్పికి నూనె రాయమంటాడు. ఇట్లా పిల్లలతో సమస్యలు, పిల్లలు దాటితే మనవలతో సమస్యలు, ఇంకా ఎక్కువ కాలం ఉంటే మునిమనవలతో సమస్యలు. వీళ్ళందరూ ఏవో కంప్లైంట్లు చెప్తూ ఉంటారు. ప్రశాంతంగా కూర్చుని ఏమైనా రామకృష్ణ అని అనుకుందామంటే ఏదో వయసు మళ్ళిన తర్వాత కాదు, ఏ వయసులోనైనా అనుకోవలసిన రామకృష్ణ అనుకుందామంటే దాన్ని అనుకోనివ్వరు. ఒకవైపు కర్తవ్యం, ధర్మం, మరొక వైపు కష్టం, ఈ రెండు కలిసి ఉన్నాయి. వానప్రస్థులు అంటే వీటితో సంబంధం లేదు, అసలు ఏ కుటుంబంతోనూ మాకు ఇంకా సంబంధం లేదు అని చెప్పి దంపతులు ఇద్దరూ అడవికి వెళ్ళిపోయారు అని అనుకున్నా సరే వాళ్ళకి అడవిలో ఎక్కడ లేని కష్టాలన్నీ వస్తాయి. అడవుల్లో ఉండవలసి రావటం ఒక కష్టమైతే గనక ఏంటిది, మనం సరిగ్గా సాధన చేస్తున్నామా లేదా మనం చేసేది మలినంగా ఉందా, ఈ మలధారణం ఏమిటి, ఈ ఏంటి. ఒకవైపు గృహస్థ ధర్మాలను పాటిస్తూనే అంటే అగ్నిహోత్రం వీటన్నిటిని సంరక్షించుకుంటూనే ఒకవైపు యతి ధర్మాలను కూడా పాటించవలసి వస్తోంది. రెండు మనం సమన్వయం చేసుకుంటున్నామా లేదా అనేటువంటి సందేహం, ఒక రకమైన విచిత్రమైన సందిగ్ధత అనేది వానప్రస్థంలో వచ్చేటువంటి కష్టం. ఇది కాకుండా కొంచెం మలి వయసులో వచ్చేటువంటి చింత మొదలైన కష్టాలు సరే ఉండనే ఉన్నాయి. సన్యాసాశ్రమం వీటన్నిటికంటే చాలా పెద్దది, చాలా గొప్పది. ఆ సన్యాసాశ్రమంలో మనస్సుని శాంతపరుచుకోవాలి, మనసులో ఏ గందరగోళాలు లేకుండా చూసుకోవాలి, మనసులోకి ఏ కామ వాసనని రాకుండా చూసుకోవాలి. దానికోసం ఏం సాధన చేయాలో ఆ సాధన చేసుకుంటూ వెళ్ళాలి. మనోమాలిన్యాలన్నిటినీ పోగొట్టుకునేందుకు సాధన చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మనసు ఊరుకుంటుందా? మనసు ఉత్తినే ఊరుకుంటుందా? ఇన్నేళ్ల పాటు మనస్సుకి రకరకాల వాసనల్ని అలవాటు చేసిన తర్వాత, పోనీ ఇన్నేళ్ల పాటు కాకపోయినా ఇన్ని జన్మల పాటు రకరకాల వాసనల్ని అలవాటు చేసిన తర్వాత ఒకరోజు నేను ముక్కు మూసేసుకున్నాను, నేను ఇప్పుడు సన్యాసిని అంటే ఆ మనసు మాట వింటుందా? వినలేదు కదా పాపం, మనసు పిచ్చిది కదా. అందువల్ల ఈ కామవాసనలు మళ్ళీ పనిచేస్తూ ఉండటం అనేది సన్యాసులకు ఉన్నటువంటి పెద్ద కష్టం. ఈ కష్టం మొత్తం సన్యాసుల వరకు అందరికీ ఉంది. బ్రహ్మచారులకు ఉంది, గృహస్థులకు ఉంది, వానప్రస్థులకు ఉంది, సన్యాసులకు ఉంది. ఈ కష్టం పోవాలి అంటే ఏం చేయాలి అంటే కృష్ణే భక్తిర్ యథా అశుభం, శ్రీకృష్ణుడి మీద భక్తిని ఉంచుకోవాలి. బ్రహ్మచారులకి శ్రీకృష్ణుడు అంటే వేరే ఎవరు కాదు, గురువే సాక్షాత్తు. గురువు మీద కనుక భక్తి అనేది కుదిరితే, గురుభక్తి అనేది కుదిరితే ఎంత పని గురువుగారు చెప్పినా సరే కష్టం అనేది ఉండదు. ఆయన ఏ శిక్ష వేసినా సరే మనసులో బాధ కలగదు.
ఆయన ఏ దెబ్బ కొట్టినా సరే కంప్లైంట్ చేయటము, వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చేసేయటము, గోల చేయటం ఇవేమి ఉండవు. మంచి గురువు ఉండాలి. గురువులోని దోషాలని మనమేం ఎప్పుడేం కప్పిపుచ్చటం లేదు. గురువు మంచివాడై ఉండాలి, సద్విద్యను ఉపదేశం చేసేవాడై ఉండాలి, శిష్యుడి యొక్క పరిస్థితిని చూసి అతనికి సేవని అందించేవాడై ఉండాలి, శిష్యుడి యొక్క పరిస్థితుల్ని చూసి అతన్ని శిక్షించేవాడై ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడు అతను చేసేటువంటి ఏ పని, గురువు చేసేటువంటి ఏ పని శిష్యుణ్ణి బాధించదు. అశుభం హరతి. భగవంతుడు, గురువు ఈ ఇద్దరికీ తేడా ఏమీ లేదు కదా. కాబట్టి భగవంతుడి మీద భక్తి అంటే గురుభక్తే. కాబట్టి గురుభక్తి శిష్యుడికి ఏ కష్టము లేకుండా చేస్తుంది. నిజమే కదా. కృష్ణే భక్తి ఆశ్రమినాం యథా అశుభం అంతి. నిజం చెప్పాలంటే బ్రహ్మచారులకి వాళ్ళ వయసులో వచ్చేటువంటి కష్టాలన్నీ వర్షాకాలంలో ఆకాశంలో మబ్బులు లాంటి కష్టాలు, పాసింగ్ క్లౌడ్స్ అంటాం కదా, అలాంటివే. ఆ క్షణాన ఇంతలావును కనిపిస్తాయి, కానీ అవేం పెద్ద కష్టాలు ఏం కావు. గురువుగారికి సేవ చేయవలసి రావటం అనేది ఏం కష్టం కాదు. గృహస్థాశ్రమంలోకి వెళితే తెలుస్తుంది. తర్వాత ఎవరెవరికి ఎన్నెన్ని సేవలు చేయాలి, ఎవరెవరు ఏ రకంగా రివెంజ్ తీర్చుకుంటారు అని తర్వాత తెలుస్తుంది. గురువుగారికి సేవ గనక బ్రహ్మచర్యంలో సరిగ్గా చేయకపోతే తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి నానా సేవలు చేయాల్సి వస్తుంది. కాబట్టి పైన చేయవలసిన సేవల్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే గురువుగారికి సేవ చేయటం అనేది అసలు కష్టమే కాదు. అది పాసింగ్ క్లౌడ్ లాంటిది. అది కూడా, ఆ కష్టం కూడా వ్యోమ్నః అబ్దం లాంటి కష్టం కూడా గురుభక్తిని మనసులో ఉంచుకుంటే ఏమాత్రం ఉండదు. గురుభక్తితో గనక వాడు ఉంటే ఆ గురుభక్తి అనేది కష్టాన్ని పోగొట్టడం మాత్రమే కాదు, ఉన్నత స్థాయికి కూడా తీసుకెళ్తుంది అని శ్రీశుకుల వారు చెప్పదలిచారు. అందుకని వ్యోమ్నః అబ్దం అనే మొదటి ఉదాహరణతో బ్రహ్మచారులకు ఉండేటువంటి కష్టాలు అనే విషయాన్ని తీసుకొచ్చారు. ఆ బ్రహ్మచారులకు ఉండేటువంటి కష్టాలు గురుభక్తితో పోతాయి అని చెప్పారు. రెండవది భూతశాబల్యం, గృహస్థుల యొక్క కష్టం. గృహస్థుల కష్టం ఏంటి అంటే కలిసి ఉంటారు. భార్యాభర్తలు సరే, పిల్లలు సరే, మనవలు సరే, మునిమనవలు సరే, బంధువులు సరే, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. మరి ఆటోమిక్ ఫ్యామిలీస్ కాకపోతే, మా ఇంటికి ఎవరిని రానివ్వము అని ఒట్టు పెట్టుకోకపోతే ఇంట్లోకి ఎవరో వస్తూనే ఉంటారు. ఏదో ఆ ఊళ్ళో చదువుకోవాల్సిన పిల్లలు మీ ఇంట్లో ఉండి చదువుకుంటామంటారు. అలా చదువు సాగుతూనే ఉంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటారు, చదువుకుంటూనే ఉంటారు. వాళ్ళ బాగోగులు చూడటం, ఇలా ఒకవైపు బాధ్యత అయితే, మరొక వైపు వీళ్ళందరితో కలిసి ఉండటం వలన వాళ్ళ సాధన ముందుకు సాగకపోవటం, వాళ్ళ కనీసపు అనుష్ఠానం కూడా సాగకపోవటం అనేటువంటిది గృహస్థులకు ఉండే పెద్ద కష్టం. చాలా వరకు గృహస్థులు అంటే 99% కంటే కూడా ఎక్కువ గృహస్థులు కంప్లైంట్ చేసేదే ఇది. ఏంటిది? మాకు కుదరట్లేదు, మాకు ఏమీ కుదరదు. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులు, ఇల్లు దాటితే బయట పనులు, ఎప్పుడు చూసినా పనులు, అందుకని మాకేం కుదరటం లేదు అనే కంప్లైంట్ చేస్తారు కదా. దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది. ఏంటి అంటే కృష్ణే భక్తి. ఆ భగవంతుడి మీద భక్తి ఉంచుకుంటే సరిపోతుంది. భగవంతుడి మీద భక్తి ఉంచుకుంటే, భగవంతుడి మీద గనక భక్తితో ఆ బాధ్యతలను నిర్వర్తించాలి అని అనుకుంటే, భగవద్భక్తితో ఉండదలుచుకుంటే, ఆ పనుల మధ్య, ఈ జనాల మధ్య ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట సమయం అనేది కుదురుతుంది. మనస్సు కూడా కుదురుతుంది. సమయం ఏమి కర్మ, మనస్సు కూడా కుదురుతుంది. ఇష్టమైన పని చేయటానికి ప్రతి వ్యక్తి ముందుకు వస్తాడు కదా. తనకి ఇష్టమైతే పనులు చేస్తారు కదా. అందరూ కంప్లైంట్ చేసేటట్లుగా ఏదో విహారాలకి వెళుతూనే ఉంటారు కదా. మాకు టైం లేదు అంటూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు దృశ్య విహారాలకు వెళతారు, శ్రవ్య విహారాలకు వెళతారు, లేదా ఇష్టమైన చోట్లకు వెళతారు, ఇష్టమైన ప్రదేశాలకు వెళతారు, ఇష్టమైన పనులు చేస్తూనే ఉంటారు కదా. ఎందుకు చేయగలుగుతున్నారు? టైం లేదనుకుంటున్నప్పుడు అంటే ఇష్టం ఉంది కాబట్టి. అలాగే భగవంతుడి మీద గనక ఇష్టం ఉంటే, భగవంతుడంటే ప్రీతి ఉంటే, ఆ భగవంతుడి కోసం భగవంతుడు చెప్పిన పనులు చేయటానికి కూడా సమయం అనేది తప్పనిసరిగా దొరుకుతుంది. ఏకాంతం కూడా దొరుకుతుంది. ఇంతమంది మధ్యలో ఉన్నా సరే ఏకాంతం అనేది తప్పనిసరిగా దొరుకుతుంది. భూతశాబల్యం అనేది గనక గృహస్థులకి దోషం అనుకుంటే, ఆ భూతశాబల్యాన్ని కృష్ణ భక్తి అనేటువంటి గుణం అనేది హరించేసేస్తుంది
అని శ్రీశుకుల వారు చెప్పదలిచారు. వానప్రస్థులు పాపం వీళ్ళ పరిస్థితి కొంచెం కష్టం. శరీరంలో శక్తులు ఉడిగిపోతూ ఉంటాయి. ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు కాకపోయినా గత కాలాల్లోనైనా సరే అడవుల్లోకి వెళ్ళి కూర్చుని ఉంటారు. వాళ్ళకి మాలిన్య శంక, మనసులోని మాలిన్యాలు తొలగినాయా లేవా, లేదా మాలిన్యాలను తొలగించడానికి మనం చేసే సాధన సరిపోతుందా లేదా, ఇట్లాగే చేయాలా మరొక రకంగా చేయాలా, అడగటానికి మనిషి లేడు, లేదా సరిగ్గా తెలుసుకునే తీరు కనిపించటం లేదు అని రకరకాల సందేహాలు వాళ్ళని బాధిస్తాయి. అలాంటి వాళ్ళు వాటి మీద దృష్టి పెట్టకుండా, ఆ మాలిన్యాల మీద వాటి మీద దృష్టి పెట్టకుండా శ్రీకృష్ణుడి మీద, భగవంతుడి మీద గనక దృష్టి పెడితే, ఆయన మీద భక్తి ఉంచితే ఈ మాలిన్యాలు వాటంతటవే తొలగిపోతాయి. ఈ భువఃపంకం, భూమి మీద ఉండే బురదని ఎవరు ఎండగడతారు? ఎవరు ఎండగట్టరు. దానంతర అదే ఎండుతూ ఉంటుంది. వర్షాలు పడటం తగ్గితే, ఆ భూమి మీద సూర్యకిరణాలు శరత్ సూర్యకిరణాలైనా కొద్దిగా సోకితే, గడ్డి మొలవటం మొదలైతే బురద నిదానంగా తానే ఎండుతుంది. అలాగే ఈ వానప్రస్థాశ్రమంలో కూడా సాధన చక్కగా సాగితే, భగవంతుడి మీద భక్తి అనేది ఉంటే దానంతరదే మాలిన్యం అనేది తొలగిపోతుంది. కాబట్టి భువఃపంకం లాంటి వానప్రస్థులకు ఉన్నటువంటి కష్టం శ్రీకృష్ణుడి మీద భక్తి అనే దాంతో పోతుంది అని శ్రీశుకుల వారు చెప్పదలిచారు. నీరు ఎప్పుడూ మనకి స్వచ్ఛంగా కావాలి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. స్వచ్ఛంగా లేని నీళ్ళని అంతగా ఏమి ఇష్టపడరు ఎవరు. ఏదో రైతులు లాంటి వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే అందులో మట్టి కలిసి వస్తే కనుక పంట దిగుబడి పెరుగుతుంది, అందువల్ల మట్టి నీళ్ళు కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు నీటిని స్వచ్ఛంగా తప్ప మలినంగా కోరుకోరు. అలాగే మనసును కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోవటం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. దానికి సన్యాసం అనేది ఉత్తమమైన మార్గం. ఆ సన్యాసం అనే ఉత్తమమైన మార్గంలో కూడా మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా అందులో కామవాసనలు వచ్చి మనస్సుని మలినం చేయటం అనేది జరిగి తీరుతుంది. ఎందుకంటే మనసులో జన్మలుగా పేరుకున్నటువంటి కామవాసనలు ఎప్పుడు పనిచేస్తాయి, ఎప్పుడు పనిచేయవు అని చెప్పటం అనేది బ్రహ్మతరం కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో మనసుని స్వచ్ఛం చేసుకోవాలి అంటే ఏముండాలి అంటే భగవంతుడి మీద భక్తే వాళ్ళకు కూడా ఉండాలి. ఎలాగైతే వర్షాకాలం అయిపోయి నీరు పారుతూ ఉంటే, దానంతట అదే నీరు పారుతూ ఉంటే, పారుతున్న నీటిలో ఉండేటువంటి మాలిన్యం క్రమక్రమంగా కిందకి దిగి నీరు స్వచ్ఛపడటం అనేది జరుగుతుందో, అలాగే ఈ యత్యాశ్రమ ధర్మాలను పాటిస్తూ, ఆ ధర్మాలు కొంచెం విచిత్రంగా ఉంటాయి, ఆ విచిత్రమైన ధర్మాలను పాటిస్తూ భగవంతుడి మీద భక్తి అనేది కనుక ఉంచుకుంటే ఈ కామవాసనలు కూడా క్రమక్రమంగా చల్లారిపోయి అవి కూడా పని చేయకుండా మనస్సు స్వచ్ఛమైన నదీ ప్రవాహంలాగా ఉంటుంది అని శ్రీశుకుల వారు చెప్పదలిచి భగవంతుడి మీద భక్తి అనేది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి అవసరము. భగవంతుడి యొక్క రూపాలు వేరైతే అవ్వచ్చు. భగవంతుడి యొక్క రూపం గురు రూపం అవ్వచ్చు. సన్యాసులకైనా గురుభక్తి అనేది అవసరం, గృహస్థులకైనా గురుభక్తి అవసరం, వానప్రస్థులకైనా గురుభక్తి అవసరం, అలాగే చిన్నపిల్లలకైనా భగవంతుడి మీద భక్తి అవసరం, మధ్య వయసు వాళ్ళకైనా, చివరి వయసు వాళ్ళకైనా, సన్యాసులకైనా, ఎవరికైనా సరే గురుభక్తి అనేది అత్యవసరము, భగవంతుడి మీద భక్తి అనేది అత్యవసరము. దాని ద్వారా వాళ్ళ ఆశ్రమ ధర్మాలలో ఉండేటువంటి కష్టాలన్నీ పోతాయి అనే విషయాన్ని చెప్పదలిచి ఈ శ్లోకాన్ని తీసుకొచ్చి పెట్టారు. అందుకే వ్యోమ్నోబ్దం భూతశాబల్యం భువఃపంకం అపామ్మలం శరజ్జహారాశ్రమిణాం కృష్ణే భక్తిర్యథాశుభం అనేటువంటి ఈ శ్లోకాన్ని శరద్వర్ణనంలో భాగంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది అయిన తర్వాత ఇంకా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి శరద్వర్ణనంలోనూ. ఇప్పటికీ 3 శ్లోకాలే అయినాయి, కానీ టైం ఎంత అయింది అని తెలియట్లేదు, ఎదురుకుండా వాచ్ లేదు, చెప్పడానికి ఎవరు మనుషులు కూడా లేరు అనే కారణం పెట్టి మనం ఇంతటితో ఆపేసుకుందాము. ఈ శ్లోకం తర్వాత ఆపేసుకోవటం కూడా ఉత్తమం అనే అనిపిస్తోంది. ఎందుకంటే భగవంతుడి మీద భక్తి చిన్నపిల్లలకి ఎందుకు అని బోధ చేసేటువంటి మహాభక్తుల్ని మనం చూసాం, లేదా అందులో మనం ఒక్కడమైతే ఉన్నాం కూడాను. చిన్నపిల్లలకి భగవంతుడి భక్తి అక్కర్లేదు. గురుసేవ అనేది తప్పు అనేటువంటి భావాన్ని పిల్లల్లో పెంచిన మాట కూడా వాస్తవం, ఒప్పుకోవాలి. గురుసేవ ద్వారా విద్య వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్కి చాలా దూరం అయ్యాము.
గృహస్థాశ్రమంలో కుటుంబంలో ఉంటే కుటుంబాన్ని పోషించుకోవటం పని అని అనుకుంటూ ఆ పని మధ్యలో మిగతా వేటికైనా సరే వేళ ఉంటుంది, కానీ మిగతా ఏ పని చేయటానికైనా సమయం ఉంటుంది, కానీ భగవంతుడిని స్మరించుకోవటానికి మాత్రం సమయం లేదు. నిత్య విధి, నిత్య కర్మానుష్ఠానం దీనికి సమయం లేదు. ఉద్యోగం చాలా అడ్డం. సంధ్యావందనానికి ఉద్యోగం అనేది పెద్ద అడ్డం. సంధ్యావందనం చేసుకుని పొద్దున్నే లేచి స్నానం చేసి విభూతి పెట్టుకుని సంధ్యావందనం చేసుకుని వెళితే బాసులు తలకాయలు తీసేస్తారు అనే కంప్లైంట్ అందరము చేస్తున్నాము. తలకాయలు తీసేస్తారు, ఉంచరు, ఉద్యోగమే ఉంచరు, పాడు చేసేస్తారు. సంధ్యావందనం చేసుకోవడానికి టైం లేదు, లేదా నిత్యం దేవుడికి మొక్కుకోవటానికి టైం లేదు, దేవుడి దగ్గర దీపం పెట్టడానికి ఎబ్బెబే అస్సలు టైం లేదు, దేవతార్చనకి దేవుడిని పూజించుకోవడానికి ఏమాత్రం వీలు చిక్కటం లేదు అని కంప్లైంట్ మనం చేస్తున్నాము. వానప్రస్థాశ్రమం అంటే ఏంటో చెప్పినా కష్టం అర్థమవటం. సన్యాసాశ్రమం గురించి ఎవరినైనా చూస్తే దండం పెట్టుకోవడం తప్ప అంతకు మించి లోతుల్లోకి మనం వెళ్ళింది లేదు. కాబట్టి మనకు తెలిసిన ఆశ్రమాలు కానీ, లేదా మనకు తెలిసినటువంటి అవస్థలు కానీ, వ్యవస్థలు కానీ, ఇవన్నీ కూడా మనం కంప్లైంట్ చేయడంతోనే ఉండిపోతున్నాయే తప్ప భగవద్భక్తిని ఆయా దశల్లో అలవాటు చేసుకునే దిశగా వెళ్ళటం లేదు. మనము అలా వెళ్ళలేదు, పిల్లల్ని అలా వెళ్ళనివ్వటం లేదు, లేదా మనం కూడా దాన్ని అలవాటు చేసుకుంటూ పైకి వెళదామని అనుకోవటం లేదు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు, ఎప్పుడో తోచినప్పుడు, పండక్కో పబ్బానికో దేవుడికి ఏదో దండం పెట్టుకుంటున్నాము, దాని ద్వారానే మనం మహాభక్తులం కింద చలామణి అవుదాము అని ప్రయత్నం చేస్తున్నాం. ఆ పరిస్థితి నుంచి బయటికి రావటానికి ఈ శ్లోకం తప్పనిసరిగా తోడ్పడుతుంది. ఆ రకమైన మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చి భగవంతుడి మీద భక్తి, భగవంతుడి యొక్క రూపాలైన గురువులు ఇలాంటి వాళ్ళ మీద భక్తి, ఇంకా విద్య మీద భక్తి, ఇలాంటివన్నీ కూడా చేసే పని మీద భక్తి, ఇవన్నీ కూడా ప్రతి దశలోనూ అవసరము అనేటువంటి విషయాన్ని బోధించడానికి ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ శ్లోకంతో మనం ఆపుకోవటం కూడా న్యాయం. శ్లోకంతో ఆపుకోవటం అంటే ఈ శ్లోకార్థాన్ని మళ్ళీ చర్వణం చేసుకుని, మళ్ళీ లోపల పురస్చరణం చేసుకుని, నెమరు వేసుకుని, ఆ శ్లోకార్థాన్ని మనసులోకి తెచ్చుకుని మన జీవితాల్లోనూ, మన పిల్లల జీవితాల్లోనూ, అందరి జీవితాల్లోనూ ఈ రకమైనటువంటి కార్యాచరణను చేసే దిశగా మనం ముందుకు సాగటానికి ఈ శ్లోకార్థం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అందువల్ల దీని దగ్గర ఆపుకోవటం న్యాయం అని కూడా కారణం పెట్టుకుని ఇక్కడ ఆపుకుందాము. మనల్ని ఆ దిశగా ప్రోత్సహించవలసిందిగా, మనలో అలాంటి భగవద్భక్తిని మన ఆశ్రమ ధర్మాలలో ఏ రకమైన కష్టాలు, కంప్లైంట్స్ లేకుండా ముందుకు వెళ్ళే విధంగా మనలో భగవద్భక్తిని సాధించవలసిందిగా ఆ ఘనడంబర గగనాంబుద వసనాంబర ఇవ సుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.